టీనే న్యూస్కు స్వాగతం. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలంలోని శ్రీ లొంకా రామలింగేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహించారు. భక్తుల రద్దీ పెరిగింది. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో శివపార్వతుల దివ్య కళ్యాణోత్సవం వేదమంత్రాల నడుమ ఘనంగా నిర్వహించారు. ఉదయం ప్రత్యేక అభిషేకాలు, రుద్రార్చనలు, నైవేద్యాలు నిర్వహించడం జరిగింది. అందులో భాగంగానే ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెబ్ బిన్ హందన్, నిజామాబాద్ ఏసీపీ ప్రకాష్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, డీసీసీ ప్రధాన కార్యదర్శి భాస్కర్ రెడ్డి తదితరులు ప్రముఖులు హాజరై ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. సాయంత్రం నుంచి జాగారం, భజనలు, శివనామస్మరణతో ఆలయాన్ని మార్మోగించారు. హరహర మహాదేవ శంభోశంకర అంటూ నినాదాలతో ఈ యొక్క శ్రీ లొంకా రామలింగేశ్వర స్వామి క్షేత్రం ఆధ్యాత్మికతతో ఉత్సాహంగా కలకలలాడింది. నిజామాబాద్ జిల్లా కేంద్రానికి 59 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీ లొంకరామలింగేశ్వర ఆలయ సన్నిధికి ఉన్నాం. సిరికొండ మండల కేంద్రానికి 8 కిలోమీటర్ల దూరంలో ఉంది. దీనికి మహాశివరాత్రి సందర్భంగా ఇక్కడ జాతర మహోత్సవాలు జరుగుతున్నాయి. ఈ మహాశివరాత్రి సందర్భంగా 3 రోజులు, ఆదివారం, సోమవారం, మంగళవారం రోజు, ఆఖరి రోజు ఆలయ కమిటీ భక్తులు తెలిపిన విధంగా ప్రతి ఒక్క భక్తులు ఇక్కడ కృపకు పాత్రలు కావాలని కమిటీ వారు తెలిపారు. ఈరోజు మొదటి రోజు విఐపీలైన కొందరు భక్తులు వచ్చి దర్శించుకున్నారు. నిజామాబాద్ ఏసీపీ ప్రకాష్ యాదవ్ ఇక్కడ సతీ సమేతంగా వచ్చి దేవుని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ తన సతీ సమేతంగా వచ్చి యొక్క ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇక్కడ ఉన్న ఈ ప్రత్యేకత మనము చూస్తున్నాం. ఈ అల్లుబండ ఉంది. ఇక్కడ అల్లుబండ భక్తుల విశ్వాసం. ఈ అల్లుబండ మీద తాళ్ళరాముడు గారు 200 రూపాయలు అన్నసత్రానికి అందజేశారు. ఓం నమః శివాయ. ब्रह्मा शिवो मे अस्तु सदा शिवों प्रार्थना पूर्वक नमस्कारान् समर्पयामि। रामचंद्राय जनकराज मनोहराय मामकाभीष्टदाय महितमङ्गलम् चारु कुङ्कुमोपेत चन्दनानुचर्चिता वेदान्त वेद्याय चित्तकामिताय